ఈరోజు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి నాలాగా ఏదరా ఈ ఎపిసోడ్ అనిపించిందో ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. నిజంగా నాకు ఈరోజు ఎపిసోడ్ నచ్చలేదు. కానీ ఉన్నంతలో పాజిటివ్స్ నెగిటివ్స్ గొడవలు వీటి రిలేటెడ్గా నా వర్షన్ నేను క్లారిటీగా ఫన్నీగా నీట్గా చెప్తాను, షార్ట్ అండ్ స్వీట్గా. వీడియోలో చెప్పుకోవడానికి ఒక 5-6 పాయింట్లు అయితే మంచిగా ఉన్నాయి. ఓవరాల్గా ఎపిసోడ్ అయితే బాగలేదు, కానీ చెప్పడానికి పాయింట్లు కొంచెం మనం అనాలిసిస్ చేయడానికి పాయింట్ అయితే దొరికాయి. అందుకని కొంచెం గట్టిగా ఫాస్ట్గా వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వీడియో ఎవరైతే ఆన్ చేశారో మామూలే కదా, లైక్ చేయండి. కొట్టన్నా స్వామి, లైక్ కొట్టు. నువ్వు అక్క కొట్టు, ఆంటీ కొట్టనా, ఆంటీ అంకుల్ కొట్టు, మామ కొట్టు, లైక్ కొట్టు, మామ లైక్ కొట్టు. హాయ్ ఓకే నో ప్రాబ్లం, కొట్టు. సో లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతోపాటుగా కింద కామెంట్ చేసి ఈ వీడియోలో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఉన్నంతలో మీకు ఎవరు నచ్చారని కామెంట్ చేయండి. దాంతోపాటుగా తనుజ అండ్ రీతు చౌదరి ఇద్దరు గై అని నడుచుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరు తప్పు ఎవరిది రైట్ అనిపించిందని కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఫస్ట్ ఈ పర్టికులర్ ఎపిసోడ్ గురించి చెప్పే ముందు బిగ్ బాస్ ఈసారి ఏం ప్లాన్ చేశాడో ఆయనకే తెలియాల. నిజంగానే హైపర్ అది వచ్చి చెప్పాడు చూసారా, మీరందరూ కలిసి మాట్లాడితే మాధురి గారు, రీతు, దివ్య మీరందరూ గై నరిస్తే బిగ్ బాస్ టీ తాగడానికి వెళ్తున్నా అన్నారు చూసారా. ఈసారి టీ తాగడానికి కాదు, తాగి పడుకున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది బిగ్ బాస్. లేకపోతే ఏం టాస్క్ స్వామి, ఆ టాస్కులు చూస్తే విరక్తి వచ్చింది నాకు. ఇదేమి టాస్క్, పెద్ద బాడీ బిల్డర్ని హౌస్లో పెట్టుకొని వస్తాదు లాంటి బాడీ బిల్డర్ని పెట్టుకొని పానీపూరి టాస్కా, టీ టాస్క్ పానీపూరి టాస్క్ పెట్టి అసలు ఏంటది, ఎంత దారుణంగా అనిపించిందంటే మామా నాకు కాళ్ళు ఎత్తి చూపించాలనిపించింది. ఆ టాస్క్ ఏంటి, లాస్ట్లో టాస్క్ దానికి డిస్క్రిప్షన్ మామూలు డిస్క్రిప్షన్ చెప్తాను. సో వస్తాదులను పెట్టుకొని పెట్టాల్సిన టాస్క్ ఇదేనా, దాని గురించి పర్టికులర్ టైంలో మాట్లాడతలే, లాస్ట్ మూమెంట్లో వస్తుంది అప్పుడే కక్కడం. సో మాట్లాడతాను. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో సంజన గారు 6-7 దొంగతనాలు చేశాను నేను, ఏంటిది ఇట్లాంటి దొంగతనం చేయకూడదు కదా టాస్క్లు అని ఇవి మాట్లాడుతున్నాడు. సంజన గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. క్యాప్టెన్గా లీడర్గా ఫెయిల్ అయిపోయారు. డబ్బులు సేవ్ చేసుకోవడం, డబ్బుల్ని దొంగతనం చేయకుండా కాపాడుకోవడం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు. దాంతోపాటుగా టీం కోసం పెద్దగా ప్రయత్నాలు చేయట్లేదు, కానీ టీం వాళ్ళ కోసం బాధపడుతున్నారు. అయ్యో వాళ్ళకి ఇబ్బంది, అనవసరంగా నా వల్ల మిస్టేక్ అయింది, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని బాధపడుతున్నారు. కానీ పక్కన వాళ్ళ టీం కోసం పెద్దగా ఎఫర్ట్లు పెట్టడం, పెద్దగా ఏం చేయలే, పెద్దగా ఏం ఇచ్చేలా. ఆవిడ మళ్ళీ గౌరవ్ బాగా కష్టపడ్డాడు, నిఖిల్ కూడా కష్టపడ్డాడు. అర్ధరాత్రి గుసగుస్తుల్లో అవి కనుక్కోవడానికి ఎక్కడున్నా వెతకడానికి డబ్బుల కోసం ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. సంజన గారి దగ్గర అంత పెద్ద ఎఫర్ట్స్ అయితే నేను గమనించాల, అసలు లేదు. నేనైతే లైవ్లో చూసిన దాన్ని బట్టి ఆవిడ ఎఫర్ట్స్ పెద్దగా లేవు. వీళ్ళనే పంపించారు, సరేలే వీళ్ళని తోసారు ఎందుకంటే లీడర్ కాబట్టి అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే నిఖిల్ బిగ్ బాస్ ప్రాపర్టీ కదా ఎలా దొంగతనం చేస్తారంటే గౌరవ్ గేమ్ అర్థమైంది. నో దొంగ పోలీస్ గేమ్ హే ఓ నహీ హే అనేసి జామ్ చేశాడు. దొంగతనం చేయొచ్చు, నో ప్రాబ్లం, మనము చేద్దాం, తనుజే యాక్టింగ్ చేస్తుంది హే అనేసి అనగానే ఏం కాదు మనం చూసుకుందాం అనేసి అతను ఎతకడానికి పోతారు. ఎతుకుతారు, బెడ్రూమ్లు అన్నీ ఎతుకుతారు. పాపం ఎతికిన తర్వాత ఎక్కడ దొరకదు. వీళ్ళు ఏదైనా సేఫెస్ట్ ప్లేస్లో దివ్య గారు కిచెన్ కింద ఒక డెస్క్లో పెట్టుంటారు. ఆ కిచెన్ కింద పెట్టిన డెస్క్ ప్రకారం నేను బిగ్ బాస్కి వెళ్ళిన దాని ప్రకారం అక్కడ మేము ఏం పెట్టుకుంటాం, బియ్యం పెడతాం. ఒక చిన్న దాంట్లో బియ్యం పోసి పెడతాం. నాకు తెలిసి బియ్యం లోపల రేషన్ మేనేజర్ ఆవిడ కాదు కదా, మాధురి గారు. ఎలాగైనా మాధురి గారు కూడా ఆవిడ టీమే కదా. సో బియ్యం లోపల పెట్టిందేమో అన్న నాకు డౌట్, ఎందుకంటే దాని లోపల పెడుతున్నారు, లైవ్లో చూపించారు, ఇప్పుడైతే ఎపిసోడ్లో చూపించలేదు. సో వెతికారు, దొరకలేదు. రీతు వచ్చి బాధపడుతుంది వీళ్ళ టీంతో. ఎందుకంటే అక్కడ తీసేసింది సుమన్ శెట్టి అండ్ తనుజ తీసుకొని వెళ్ళి వాళ్ళు షేర్ చేసుకొని వచ్చి దివ్యకి ఇచ్చి, దివ్య వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి దాచిపెట్టుకొని వచ్చి తర్వాత కిచెన్లో పెట్టేసింది. సో ఈవిడ చూసింది, టీమ్మేట్ కదా, నేను చూశాను, సుమన్ అన్న కొట్టేసి చూశాను, చూసిందే లేదో తెలియదు, రాయేస్తున్నారేమో అనుకుంటున్నా, మేబీ చూసి ఉండొచ్చు. నేను చూశాను కదా, నాకు ఇది నచ్చట్లేదు, నేను మన టీం వాళ్ళకి ఇవ్వకుండా మీరు ముగ్గురే షేర్ తీసుకుంటే ఎట్లా, అందుకనే కదా మేము కామకూడదని ఇక్కడ నుంచి రైజ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా చేస్తే ఒప్పుకొని అది మీరు ఒకటయ్యి ఆడితే నాకు నచ్చదు. ఇక్కడ ఏమైంది తెలుసా, అందరూ దొంగలే. మాధురి గారు పైకి ఏమో గుడ్, షీఈ్ ప్లేయింగ్ గుడ్, నాకు బాగా అనిపించింది ఈరోజు పర్టికులర్ టాస్క్లో బాగా అనిపించింది, సూపర్ అనిపించారు మాధురి గారు. ఆవిడ పైకి జెన్యూన్గా ఉన్నట్టుగా టీంకి అన్ని న్యాయం చేసినట్టుగా, అంటే దొంగ క్యారెక్టర్లో ఉన్నారు. దొంగలు అలాగే ఉంటారు, దొంగనేళ్ళు అలాగే ఉంటారు కదా, అలాగే బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురితో ఏమో అందరికీ సమానంగా ఇచ్చినట్టుగా వీళ్ళందరితో బాగా బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడేవో తనుజత వాళ్ళతో తగ్గించి డబ్బులు ఇస్తున్నారు. 3,900 రావాలి వీళ్ళకి. నార్మల్గా వాళ్ళు అనుకున్న షేర్ 40%, ఆ 50% ఇస్తున్నాం అని చెప్పి 6,000 రూపాయల్లో సగం ఇప్పిస్తున్నా అని చెప్పి అబద్ధం చెప్పారు.
వచ్చిన అమౌంట్ 10,000 కానీ 10,000 కొట్టేసి ఈవిడికేమో 10,000 అని చెప్పారు. ఎందుకంటే అక్కడ తెలిసింది నలుగురికే 10,000 రూపాయలు వచ్చిందని. ఇంతవరకు సంజన వాళ్ళకి కూడా తెలియదు, సంజన టీంకే తెలియదు, కళ్యాణ్కి తెలుసు. ఎందుకంటే కళ్యాణ్కి మాధురి గారు డబ్బులు ఇచ్చారు నీ దగ్గర పెట్టుకోమని. సో ఫస్ట్లో లెక్కేలేదు, తర్వాత లెక్కేస్తే 10,000 వచ్చిందని తెలిసింది. ఫస్ట్లో మాధురికి కళ్యాణ్కి తెలియదు, ఓన్లీ అక్కడ తెలిసింది ఓన్లీ దివ్య, తనుజ అండ్ సుమన్ శెట్టికి తెలుసు 10,000 రూపాయలు వచ్చాయని. అండ్ రీతు చౌదరికి కూడా తనుజ చెప్పింది 10,000 వచ్చినాయని. వీళ్ళు 6 మందికి మాత్రమే తెలుసు 10,000 రూపాయలు వచ్చాయని. మిగతా అందరూ 2,000 అనుకుంటున్నారు, 6,000 అనుకుంటున్నారు. లాస్ట్కి ఏం చెప్పారంటే 10,000 అని రివీల్ చేయకుండా 6,000 అని రివీల్ చేశారు. సో ఫస్ట్ ఏం చెప్పారంటే 60-40 వర్షన్ దొంగతనం చేసిన వాళ్ళు 60% మీ ముగ్గురు తీసుకోండి, 40% మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి అంటే లాస్ట్కి నైస్గా మాధురి గారు వీళ్ళందరూ కలిసి 50% ఇస్తున్నట్టుగా వచ్చింది 6,000 కాబట్టి 3,000 రూపాయలు మనకి ఇచ్చేసిందని ఆ 3,000 రూపాయలు అందరికీ పనిచేస్తారు. కానీ అక్కడ వచ్చింది 10,000 రూపాయలు. వీళ్ళందరికీ 2,460 రూపాయలు ఒక్కొక్కరు 2460, 2460, 2460 వీళ్ళ ముగ్గురు తీసుకుంటారు, దివ్య, సుమన్ శెట్టి అండ్ తనుజ గారు. అదే అక్కడ వరకు జరిగింది. ఇది ఎపిసోడ్లో కరెక్ట్గా ఎడిటింగ్ బాగా చేసి నీట్గా అయితే చెప్పాలి. మేబీ ఏమనుకున్నానంటే ఆ నెంబర్స్తో ఏం పని ఉందిలే, ఎలాగో డైరెక్ట్ వన్ సైడ్ అయిపోయింది కదా అనేసి వదిలేసినట్టుగా అనిపించింది నాకు. ఎపిసోడ్ లైవ్లో జరిగింది ఇవన్నీ. తర్వాత తనుజ అదే మాధురి గారు వాళ్ళతో కలిసి చేతులు కలిపేసి నైస్గా వీళ్ళకి తక్కువ ఇప్పించేస్తుంది, మనం గెలిచేద్దాం, మనం చేసేద్దాం అని దొంగ ప్లాన్లు వేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. టాస్కే అలాంటిది. ఈవెన్ తనుజ కూడా అలాగే ఆడుతుంది, అరే ఈ మాధురికి వీళ్ళకి ఇచ్చేస్తాం కదా, నైట్కి మాధురి వాళ్ళకి నుంచి నొక్కేద్దాం అనేసి అదే ప్లాన్లు వేస్తున్నారు ఆవిడ, కానీ నొక్కేలేదులే. నెక్స్ట్ వచ్చరికి తనుజ ఎవరు ఒకటి అవ్వలేదు ఇక్కడ, నువ్వు అట్లా మాట్లాడుకో తనుజ. మాధురితో కూడా సంబంధం లేదు, నాకు మాధురితో కూడా సంబంధం లేదు, మాధురితో మేము కలవాలా, మేము ముగ్గురమే, ఎవరెవరితో సంబంధం లేదు అనేసి గట్టిగా మాట్లాడుతుంది. తర్వాత మాధురి గారు నేను చెప్పాను ఈవిడి యాక్టింగ్ కానీ గుడ్, మాధురి అక్క ఈజ్ గుడ్. అక్క అంటున్నాం ఏంటంటే ఊరికే సరదాగా కలిపేద్దాం, మాధురి గారు ఈజ్ గుడ్. ఎందుకంటే ఈవిడ అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు, దొంగగా ఉన్న లక్షణాలన్నీ. నేను ఒకరు చెప్పాను వాళ్ళు తీసినారు ఉంటుంది, ఎవరు తీశారు, వీళ్ళు తీసింది ఎవరు, సుమనన్న తీశాడు. ఈవిడికి తెలియకుండానే నేను ఒకరు చెప్పాను వాళ్ళు తీశారు, నేనే దగ్గర ఉండి తీపించాను, మన కోసం చేశాను, నేనే ప్లాన్ చేశాను చెప్తుంది ఇక్కడ, అంత అబద్ధాలే. ఆ తర్వాత వచ్చేసరికి తనుజ గట్టిగా ఎవరికి చెప్పు, గట్టిగా ఎవరికి చెప్పినట్టు బిల్డప్ ఇస్తాం అనేసి అంటే సైలెంట్గా ఉంది ఆవిడ. తర్వాత వచ్చేసరికి రీతు కనీసం చెప్పాలి కదా, నేనేం వాళ్ళకి చెప్తానా, మన టీంకి చెప్పాలని తెలీదా అనగానే మాధురి గారు అందరికీ పంచుతామమ్మా, నువ్వు ఎవరికి వద్దు అందరికీ పంచుతాం, అందరికీ పంచాలని తనుజ పంచుతావు నీదేనేటి పంచుతావు అనగానే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రాము. ఇక్కడ తనుజ గారు అస్సలు నచ్చలేదు. తనుజ గారు రీతు వర్సెస్ తనుజ గారిలో ఆ గొడవ విషయం చెప్పే ముందు రీతు గారు ఇక్కడ బిహేవ్ చేసిన విధానం, అదే తనుజ గారు ఇక్కడ బిహేవ్ చేసిన విధానం వెరీ బ్యాడ్. ఎందుకంటే అందరూ ఇప్పుడు రామును తక్కువ చేసి చూస్తున్నారు అనే దానికి ఈరోజు ఓపెన్ స్టేట్మెంట్ అనిపిస్తుంది. రామును తక్కువ చేసి చూస్తున్నారు ఆవిడ, ఫ్రెండ్ అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎందుకు మిగతా వాళ్ళ మీద ఎందుకు అరవలేకపోతుంది ఆవిడ, ఆ విషయంలో నాకు వెరీ బ్యాడ్ అనిపిస్తున్నారు. ఏంటి అక్కడ రాము అందరు మధ్యలో వచ్చి మాట్లాడుతుంటే ఎవరి జోలికి పోలేదు, రాము వచ్చి నార్మల్, రాము ఈజ్ ఆల్సో రెడ్ టీమ్ మెంబర్, నార్మల్ క్వశ్చనింగ్, అతను ఏమనలేదు, సింపుల్గా అడిగాడు. ఏమని అడిగాడు రాము, ఎవరు లేపారు ఏంటి డిస్కషను, అసలు ఎవరు లేపారు ఇంతకీ ఏంటి డిస్కషన్, ఇక్కడ ఎవరు దొంగతనం చేసింది అనేది నార్మల్గా అడిగాడు, నార్మల్ టోన్తో. దానికి తనుజ పెద్దగా మధ్యలో పులిహోర అంటే పులిహోర కన్నడలో, పులిహోర లాగా రాకు, ఇక్కడ జరుగుతుంది వేరే డిస్కషన్, ఇంటరప్ట్ చేయకు. అసలు అవసరం ఏంటి ఇంటరప్టా, అతను కంటెస్టెంట్ కాదా, అతను నీ టీం మెంబర్ కాదా, ఇంటరప్ట్ ఏంటి. అక్కడ కూడా సోఫాలో కూర్చున్న దాంట్లో కూడా మధ్యాహ్నం అర్ధరాత్రి గుసగుసలు చేశా, దాంట్లో కూడా సేమ్ దివ్య గారు మధ్యలో కూర్చుంటారు, సాయి అండ్ తనుజ గారి మధ్యలో దివ్య గారు కూర్చున్నప్పుడు అప్పుడు లేని అడ్డం దివ్య గారు ఆ పక్క సాయి మధ్యలో దివ్య గారు తనుజ సాయి మాట్లాడుతుంటే, సాయి సైడ్ మాట్లాడుతుంటే దివ్య గారు అడ్డం రాని అప్పుడు రాలేదు. ఇవి లేచి వెళ్ళిపోయిన తర్వాత రాము అనే పర్సన్ వచ్చి కూర్చుంటే అడ్డం వచ్చేసి మధ్యలో వస్తాడు, అది దీన్ని సీరియస్ అయిపోయింది. మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఒకటే, ఈ రెండు సిచ్యువేషన్లు చూస్తే ఇవి నిజంగానే తక్కువ అంచనా చూస్తున్నారు, తక్కువగానే చూస్తున్నారు రామురావుతో అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది. పాపం రాము ఇప్పుడు కూడా కామ్గా ఉన్నాడు, మధ్యాహ్నం కూడా కామ్గానే ఉన్నాడు. అనవసరం, రెడ్ టీం మెంబరే కదా, అంటే నోరు లేదా, మాట్లాడడానికి లేదా, అతనికి హక్కు లేదా. నెక్స్ట్ వచ్చరికి సంజన అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత నిఖిల్ నువ్వు వెళ్ళి మాట్లాడుకో, ఇక్కడ ఈవిడ మరీ అజంప్షన్స్ అండి, ఓవర్ అజంప్షన్స్, ఇది నువ్వు వెళ్ళి మాట్లాడుకు, ఈ తనుజ గొడవ వేసుకున్నట్టుగా చూస్తుందంటే నాకు తెలుసు అన్నట్టుగా అంటాడు. అక్కడ ఏం జరిగింది తెలుసా, ఈ పాయింట్ రావడానికి లైవ్లో ఒకటి జరిగింది. దొంగతనం చేయడానికి లేదు అనేసి తనుజ గారు అంటుంటే దొంగతనాన్ని చేయొచ్చు అన్నప్పుడు నిఖిల్ వచ్చి సరే నేను చూపిస్తా, ఇక్కడ నుంచి ఉంటుందిగా, ఐ విల్ షో అనేసి సీరియస్ అవుతాడు నిఖిల్ కూడా. అక్కడ తనుజ తగ్గుద్ది, పాపం లైవ్లో తగ్గుద్ది. దానికి
తనూజ ఇతనేదే గెలికి మరి గొడవ వేసుకున్నాడు చూస్తుంది అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు అక్కడ, విచ్ ఇస్ రాంగ్. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు. తనూజ గారు, సంజన గారు చెప్పడం ఇక్కడ. తర్వాత నిఖిల్ ఓకే ఓకే అంటాడు. మాధురి గారు పక్కకి పిలిచి, తనూజ సుమనన్న తీశారు తెలుసు నాకు, నువ్వు వద్దురా రా, సుమనన్న తీశారంటే ఎవరు చెప్పారు? ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఓవర్ యాక్టింగ్ చేయాలి అక్కడ. ఎవరు తీశారు? నేను తీలే అనేసి గట్టి గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడితే ఇది యాక్టింగ్లో భాగం. తనూజ నేను తీయలేదు, ఎవరు చెప్పారు, కావాలంటే ఎత్తుకో, ఎవరు తీశారంటే నేను చూశానని ఈవిడ కూడా యాక్టింగ్ చూడలేదు. తర్వాత వాళ్ళ కళ్యాణ్ పక్కనే ఉంటే మనం మాట్లాడుతుంటే ఇతను వేరే వాళ్ళు ఎందుకు అన్నట్టు కళ్యాణ్ పంపించేస్తే కళ్యాణ్ కూడా వెళ్ళిపోతారు. కళ్యాణ్ కాకుండా వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఒక డెసిషన్కి రారు. ప్రామిస్ చేయమంటే ప్రామిస్ ఎందుకు చేయాలి, టాస్క్ ఇది అనేసి వెళ్ళిపోతారు. ఆవిడ దాపెట్టారని తెలియకుండానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళకి పంచాలని దానికంటే కూడా మాధురి గారికి కూడా కావాలి క్యాష్. సో ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకుంటున్నారు. తర్వాత దీనికి హట్ అయ్యి మాధురి గారు అలిగేసి కిచెన్లోకి వెళ్ళారు. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత తనూజ గారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి హట్ అయ్యి లోపలికి వెళ్ళింది మాధురి గారు, నాకు చీట్ చేస్తే భలే చిరాకు తనూజ, నీకు గేమ్ ఇంపార్టెంట్ ఏమో, నాకు రిలేషన్స్ ఇంపార్టెంట్, రిలేషన్స్ పోతే నా బాధ, గేమ్ పోయినా పాపలేదు అనేసి ఆవిడ క్యా కోణం దేకరహే అన్నట్టుకుంది. ఏ యాంగిల్కి వచ్చేసింది, ఎలా ఉన్నా ఎటువంటి డ్రెస్సులు వేసుకునేది, ఎటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేసేది, ఏంట్రా ఇంత సాఫ్ట్గా అయిపోయారు, ఇంత సాఫ్టా, బండలాగా ఉన్నవాడు అరటిపుండులాగా సాఫ్ట్ అయిపోయారు ఈవిడ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎమోషన్స్ ఇంపార్టెంట్, మనుషులు ఇంపార్టెంట్, కానీ ఫస్ట్లో మనుషులు ఇంపార్టెంట్ అన్నప్పుడు ఎందుకు గొడవ వేసుకున్నారు? ఏమో సాఫ్ట్గా అయిపోయారు, మాధురి గారితో బాగుంటున్నారు. గేమ్ విషయంలో కూడా ఎవరు తప్పు ఎవరు రైట్ అనే కాడ స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. అది బాగా నచ్చింది మాధురి గారిది. ఇక్కడ అలిగి బాధపడుతూ ఉంటే తనుజ, ఎవరో దొంగతనం చేసిన డబ్బు పంచు అంటే ఎలా పంచుతారు రాజు, నీకు చెప్పు, నీది కాదు కదా. ఈ పాయింట్ అన్ని కరెక్ట్ అండి. తనుజ గారు వీళ్ళు పంచాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇండివిజువల్ టాస్క్, అది గ్రూప్లో ఉన్న ఇండివిజువల్ టాస్క్. కానీ ఈవిడ దెబ్బకి ఈవిడ అలిగేసి బాధపడుతున్నసరికి ఓన్లీ ఫర్ మాధురి గారు అండ్ రీతు కోసం మాట్లాడి వాళ్ళ లైవ్లో సరే పంచుతామని డిసైడ్ అవుతారు. ఇక్కడ పెద్ద గొడవ వద్ది. ఆ గొడవలో ఎవరు తప్పు ఎవరితో రైట్ మాట్లాడదాం. ఫస్ట్ ఏం జరిగిందంటే, ఈ గొడవ కారణం డబ్బులు రిలేటెడ్గా చెప్పట్లేదు, రీతు చౌదరి చూసింది అనేసి చెప్తుంది. చూసి కూడా నేను ఓన్లీ మన టీమే కదా అనేసి వాళ్ళకి చెప్పాల, చెప్పున్నా వాళ్ళకి పోయేదేమిలే, చెప్పున్నా ఏం పోయేదనేసి వీళ్ళ ఉద్దేశం అంటే, చెప్పినప్పుడు వెంటనే పట్టుకుంటారు కదా అనే ఉద్దేశం. గుడ్, నేను అందుకని చెప్పలేదు, లేకుండా చెప్పేసి ఉంటే మీ దగ్గర లాక్కునేవాళ్ళు కదా, అలాగని మాకు ఏదో ఒక షేర్ ఇవ్వాలి కదా, మాకు చెప్పాలి కదా, మాకు ఇవ్వకుండా మీరే షేర్ చేసుకుంటే ఎట్లా అనేది గట్టిగా మాట్లాడుతుంది. ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నప్పుడు తనుజ అరవకు అనేది ఫస్ట్ అయితే రీతు చౌదరి అరిచారు. అరవడం అంటే నార్మల్ కాన్వర్జేషన్ లాగా అది మాట్లాడాల్సిన మాటలు అవి, ఎందుకంటే దొంగతనం రిలేటెడ్ కాబట్టి ఎవరు తీశారు అనేది క్లియర్ క్లారిటీ ఆపోజిట్ టీంకి తెలియదు కాబట్టి ఫస్ట్ అరిచింది రీతు చౌదరి గారు. అరిచినప్పుడు అరవకు అన్న తర్వాత రీతు నువ్వు అరవకు అన్నది. ఆ లోపలే ఈవిడ అరిచిన తర్వాత ఆవిడ అరిచారు. తనుజ గారు ఏం తక్కువ కాదు. అరిచిన తర్వాత తనుజ, హలో నువ్వు అరిచి లోపలికి వచ్చావు అని వచ్చా, నువ్వు ఆవిడ అలిగి లోపలికి వచ్చిందని వచ్చాను, నీకోసం రాలేదనేసి తనుజ అంటది. రీతు తనుజ అయిన తర్వాత తనుజ ఏం ఉంటుంది, దెర్ ఈజ్ ఎ వే టు టాక్ రీతు, మధ్యలో ఈవిడ అరుస్తుంటారు ఆవిడ అరుస్తుంటారు, దెర్ ఈజ్ ఎ వే టు టాక్ రీతు, మళ్ళీ అరవకు అని చాలా గట్టిగా అరిచింది. ఇక్కడ తప్పు చేసింది తనుజ, ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే అక్కడ వరకు ఆవిడ అరుస్తుంది ఈవిడ అరుస్తుంది, కానీ ఈవిడ బాగా టోన్ పెంచేసి దెర్ ఈజ్ ఎ వే టు టాక్ రీతు అనేసి గట్టిగా అరిచేసింది. చాలా గట్టిగా అరిచిన తర్వాత అరవడం డిఫరెంట్, మాట్లాడడం డిఫరెంట్. ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే స్టార్టింగ్ రావడమే రీతు అరుచుకుంటూ వచ్చింది కొంచెం. ఆ తర్వాత రీతు అరుస్తుంది, నువ్వు చూసుకో, ఈ నరాలు కూడా బయటపడుతుంది తనుజ గారి. తర్వాత మాధురి సంజనతో వాళ్ళే అందరికంటే ఇక్కడ ఏమైంది తెలుసు, ఇది అయిపోయిందా. ఈ గొడవలో తప్పు ఒప్పు అనేది నేను ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా గొడవలో ఇద్దరు అరుచుకున్నారు. ఫస్ట్ రీతు చౌదరి కొంచెం అరిచింది, మధ్యలో ఈవిడ కొంచెం ఎక్కువ అరిచారు. ఈవిడిది తప్పు ఉంది, ఆవిడిది తప్పు ఉంది, సైలెంట్గా మాట్లాడుకోవాల్సిన డిస్కషన్ అది. ఈవిడ రీతు ప్లాన్ ఏంటంటే సైలెంట్గా గట్టిగా అరిస్తేనే వరబాక నీకు ఏదో ఒకటి ఇస్తాలే అని అంటారనే ఉద్దేశంతో అరిచింది. నాకు అర్థమైంది లైవ్ చూస్తున్నాను బట్టి. ఈవిడేంటి ఇప్పుడు గట్టిగా అరిచేద్దాం, ఆవిడ కోపంతోనే అరిచినట్టుగా అనిపిస్తుంది. గట్టిగా కోపంతోనే అగ్రెసివ్ నేచర్తోనే ఆవిడ అరుస్తుంది, ఆవిడ వచ్చి అరుస్తుంది అని ఆ తట్టుకోలేక గట్టిగా అరిచింది తనుజ గారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంత అవసరం లేదు, అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఓవరాల్గా నెక్స్ట్ మినిట్కే వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ కాడ మాట్లాడుకున్నారు. మళ్ళీ హ్యాపీగా బెడ్రూమ్లో మాట్లాడుకొని వచ్చిన డబ్బులు 10,000 2,000 కదని తనుజ గారు రీతు కూడా చెప్పేశారు. ఇది సింపుల్గా కన్వర్జేషన్ నార్మల్గా అయిపోయింది. మరీ ఓవర్గా బీభత్సమైన తప్పులు చేశారనంటే అంతేం లేదు, ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టారు, టాస్క్లు ఇద్దరు బాగానే ఆడారు. వాళ్ళు చూపించాల్సిన ఎఫర్ట్స్ వాళ్ళు టైంలో సెర్చ్ చేసుకోవడానికి రీతు చౌదరి యూజ్ చేసింది, బీభత్సంగా ఇల్లంతా వెతికింది, ఇవన్నీ ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అండ్ ఓవరాల్గా ఏంటంటే ఇద్దరు అరిచారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈవిడ కూడా అరవకుండా స్టార్టింగ్ చేయొచ్చు, ఆవిడ కూడా మధ్యలో అరవకుండా కూడా మాట్లాడచ్చు. నార్మల్ భయంకరమైన ఇద్దరితో తప్పు చూపించేంతగా నాకేం పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే తర్వాత వెంటనే కలుసుకున్నారు. ఓవర్ స్ట్రాటజికల్గా ఏదో అరుచుకున్నారు తప్పించి అంత మించి లేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఓవరాల్గా అయితే ఒక మాటలో చెప్పాలంటే కొంచెం ఓవర్ రీతు చౌదరి కంటే తనుజ గారు చేశారు.
ఎందుకంటే తనుజ గారు అంత ఎగిరి నరాలు వచ్చేటట్టు పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు రీతు చౌదరితో. ఎందుకంటే అరవద్దని చెబుతూ ఈవిడే ఎక్కువ అరిచారు, అది పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి దాంతోపాటుగా ఈవిడితోనే కాకుండా మాధురి గారితో మాట్లాడేది కూడా అంత ఆర్గానిక్గా న్యాచురల్గా అనిపించట్లా. అదేంటంటే క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్టుగా ఉంటుంది చూసారా, అంటే కొంచెం గారాభం ఎక్కువైన అమ్మాయి మాట్లాడేటట్టుగా, ఏంటి రాజు నువ్వు వెళ్ళు నీకు తెలీదు అది ఇది అనేసి రాగి అంట బాగా క్లోజ్ అయిపోయారు, ఇద్దరు ఫుల్ క్లోజ్ అయిపోయింది. కానీ తనుజ గారు ఈ పర్టికులర్ టాస్క్లో బాగా ఆడారు. దొంగతనం చేయించిన విధానం, చేయించిన తర్వాత దాచిపెట్టిన విధానం, వాళ్ళకి చెప్తున్న విధానం, సలహాలు ఇస్తున్న విధానం, దాంతోపాటుగా అందరి దగ్గర ప్లాన్లు చేసుకుంటూ మళ్ళీ కూడా కొట్టేద్దాం అనేసి ఈ దొంగతనం టాస్క్ ఎంతమంది చెప్పినా కూడా దొంగతనం టాస్క్ ఎవడు ఏమనుకున్నా దొంగతనం చేయొచ్చు అని స్టాండ్ తీసుకొని నిలబడిన విధానం గుడ్. అండ్ త్రూ అవుట్ ద టాస్క్ లైవ్లో అందరికంటే కూడా ఆల్మోస్ట్ అందరికంటే కూడా ఇమాన్యుల్ తర్వాత టాస్క్లో ఆ పాత్రలోనే ఉండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మధ్య మధ్యలో పాత్రలోకి వచ్చి అందరూ నాన్ స్టాప్ ఆ పాత్రలో లేరు, మధ్య మధ్యలో వస్తూ యాక్టింగ్ చేశారు కూడా అమ్మాయి, గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయిన తర్వాత మాధురి గారు సంజనతో వాళ్ళే ఆడుకుంటారులే, డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు. ఇక్కడ ఈవిడ అర్థమే కాదు. ఒకసారి సంజన గారితో అర్థపడుతుంది, మనిద్దరం కలిసి నైట్కి ఎదుగుతాం ఏడుందంటది. ఏం ప్లాన్లో ఏంటి అర్థం కాదు మాధురి గారిది. మనిద్దరం ఎదగతాం అంటది, ఆ ఆపోజిట్ టీం వాళ్ళతో మాట్లాడుతుంది, మనిద్దరం వీళ్ళు ఎదగతాము ఎలా ఆడతారు టాస్క్ ఏంటి ఇల్లని. అప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవాలి డబ్బులు ఇవ్వడానికి. తర్వాత ఒప్పుకున్న తర్వాత సైలెంట్ అయిపోయింది. సంజన గారు సుమనన్న ఏందన్నా సుమనన్న మీరు అసలు ఎంత హై ఇచ్చారు మీకు వీకెండ్లో అది ఇది అన్నట్టుగా, మీరెందుకన్నా దొంగతనం చేస్తారు సుమనన్న నాకు తెలీదు అబ్బాయి సుమనన్న యాక్టింగ్ అల్లాడేస్తాడు. ఇక్కడే కాదు నైట్ అర్ధరాత్రి కోసుకొస్తుల్లో ఇమాన్యుల్ కూడా ఎంత ఇచ్చారు నీకు అది దాన్ని అడుగుతుడు. ఏమో 6,000 వచ్చినాయి అని అంటున్నారు. 6,000 కాదన్నా అంటే ఆయనకి తెలుసు 10,000 6,000 కదన్నా నేను మోసం చేస్తానంటే అవునా చూస్తా అంటాడు. అంత యాక్టింగ్ ప్రాపర్గా చేశాడు, ఎక్కడ దొరకలేదు. ఆయన కూడా ఎక్కడ ఎవడైనా కూడా అది ఎవరితో ఉంది నాకు అర్థం కాలేదని పదే యాక్టింగ్ చేస్తా ఉన్నాడు, బాగుండింది. నెక్స్ట్ జరిగి రాము సుమనన్న 200 కావాలి అని అడిగితే బయటకు వెళ్తారు 2,000 ఇస్తారా ఇప్పుడు వదిలేసారా. తనుజ సుమన్తో ఎవరితో చెప్ప మాకు దాచిపెట్టుకోండి అనేసి బాత్రూంలో వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. తర్వాత సంజన గారు దివ్య దగ్గరికి వచ్చింది. దివ్య మీ దగ్గర ఉందా చెప్పండి బెడ్రూమ్లోకి వచ్చి ఏంటి మీరేంటంటే అనగానే సంజన దివ్య మిమ్మల్ని తీసేసి టాస్క్ ఆడతాం అంటే అది ఓవర్, మిమ్మల్ని తీసేసి టాస్క్ ఆడతాం అంటే ఓవర్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ టాస్క్ ఎలాంటిదంటే ఓవర్ అని చెప్పి వీళ్ళు పెద్దగా బ్లేమ్ చేయలేని సిచ్యువేషన్ అంటే ఆ టాస్క్లో వాళ్ళ భాగమే రౌడీల బిహేవియర్ అలాగే ఉంటుంది కదా అనే పాయింట్లోకి వస్తుంది. అండ్ రౌడీల బిహేవియరు టాస్క్లో దొంగతనం జరిగిపోయిన తర్వాత ఆ దొంగతనం జరిగింది కదా అగైనెస్ట్గా తప్పు జరిగిపోయింది కదా, దాని నుంచి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఏదో ఒకటి చేయాలన్న ప్రయత్నం కనపడుతుంది నాకు సంజనాలు. ఏదో ప్రయత్నం చేయకపోతే డబ్బులు ఇవ్వరు కదా, ఏదో ఒకటి బతిలాడా బేమాలేవో లేకుంటే వాళ్ళు వార్నింగ్ ఇచ్చో బెదిరించి చేయాలని ట్రై చేస్తుంది. దానికి వాళ్ళు పళ్ళ డైరెక్ట్గా దివ్య చెప్పింది మీరు ఎగ్గులు దొంగతనం చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి చేయొచ్చు, ఇన్ని చేసినప్పుడు తప్పలేదు. ఇది టాస్క్లో భాగంగా దొంగతనమే టాస్క్ అన్నప్పుడు ఇప్పుడు చేసిందని నువ్వు తప్పడతావా, మీరెవరు యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు రిమూవ్ మీ అనగానే అది తీసేసి నేను తీసేద్దాం ఆడదాం అనగానే తనుజ కూడా ఒప్పుకోదు. అక్కడ లైవ్లో చూపిస్తారు తనుజ ఒప్పుకోదు, రీతు కూడా ఒప్పుకోదు. అలా ఎలా తీస్తారండి మీకే రైట్ ఉందని. తర్వాత వెళ్ళిపోద్ది, సరే చూద్దాం అని వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది. తర్వాత రెడ్ టీం వాళ్ళు పంచుకున్న సరిగ్గా చూపేలా నేను ఒక 1 minute చెప్తాను ఎలా పంచుకున్నారేంటని. ఏమి లేదేమో వీళ్ళందరికీ ఆ టాస్క్ గెలిచిన 2,000 రూపాయల్లో 800 వచ్చి 600 వచ్చి టాస్క్ ఆడినందుకు కళ్యాణ్కి ఇమాన్యుల్కి ఇస్తారు. టాస్క్ ఆడినందుకు 2,000 వచ్చిందంటే వీళ్ళు 10,000 వస్తే 6,000 అని చెప్పి ఆ 3,000 షేర్ వాళ్ళకి ఇచ్చి ఆ 3,000 తలా సమానంగా పంచుకుంటారు. అది అయిపోయింది. ఇంకా నైట్ నిద్రపోయారు చాలా జరిగినాయి. ఇమాన్యుల్ రిలేటెడ్ కూడా బిగ్ బాస్ కట్ చేశారు నైస్గా. మేబీ అది నెగిటివ్ ఎపిసోడ్ అయి ఉండేది. ఇమాన్యుల్కి ఎపిసోడ్లో పడి ఉంటే ఏం చేశారంటే వీళ్ళ టీంలో ఉండి ఆ పక్క టీంలో వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉన్నాడు. మీరు అటు కొట్టేయండి, మీరు వాళ్ళ జేబుల్లోనే ఉంటే చూడండి అని సంజన గారికి సలహాలు ఇలాంటివి చేశారు. అది ఓవర్ నెగిటివ్ కాదు, ఎందుకంటే 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇతను దొంగ పాత్రలో ఉండి కొట్టేయమని చెప్పడం తప్పలేదు, అటు ఇటు చూడొచ్చు, ఆ టీంలో కూడా వెళ్ళొచ్చు అన్నాడు కాబట్టి. రెండోది ఏంటంటే లైట్స్ ఆఫ్ అయిన తర్వాత టాస్కింగ్ లేదు అన్న తర్వాత సలహాలు ఇచ్చాడు. సో టాస్కింగ్ లేదంటే కంటెస్టెంట్ అయింది కాబట్టి ఎవరితో ఏదైనా మాట్లాడొచ్చు అనే యాంగిల్లో ఉంది. స్టిల్ దాంట్లో నేను లైవ్ అప్డేట్స్లో చెప్పిన పాయింట్ అంటే తనకి ఐడియాలు వాళ్ళందరికీ ఇస్తున్నాడు, ఇతని కూడా కొట్టేయచ్చు. అది సేఫ్ గేమ్ లాగా అనిపించింది. ఇతను కొట్టేయచ్చు కదా, ఎఫర్ట్స్ చూపించవచ్చు కదా. నామినేషన్లో లేడు, ఈ గ్రాఫ్ పెంచుకోవడానికి ఏదైనా ట్రై చేయాలి కానీ వాళ్ళకి కొట్టేయమని సలహా ఇస్తున్నాడు, నేను కొట్టేయట్లా. ఎందుకంటే వాళ్ళ టీంలో వాళ్ళు కూడా కొట్టేసుకోవచ్చు, ఎవరైనా కొట్టేసుకోవచ్చు అనేది టాస్క్. అది స్టిల్ వాళ్ళకి సలహా ఇస్తున్నాడు, ప్లస్ ఆపోజిట్ టీం వాళ్ళకి సలహా ఇస్తున్నాడు. కొంచెం అది నెగిటివ్ కంటెంట్ అయి ఉండదేమో, ప్లస్ ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఇంకొంచెం ఎపిసోడ్ బాగుండేది సొల్లు కంటెంట్ వేసే కంటే, అది లేపేశారు. నెక్స్ట్ వచ్చరికి బట్ ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ మనం బాగా ఇచ్చాడు. ఆ డిప్రి అనేది కానీ కొంచెం మధ్య మధ్యలో జోకులు ఫన్లు వేసేది కానీ ఆ పంచులు వేసేది కానీ బాగుంది.
పర్లేదు బాగుందండి, అంత బాగా ఏం లేదు. మా రోజు ఏం జోకులు వేస్తారు 24 గంటలు 4 గంటల మధ్య ఉండే వాళ్ళకి ఏమి కొత్తగా క్రియేటివ్గా వస్తాయి. నలుగురితో కలిసి నలుగురితో స్పెండ్ చేస్తూ ఉంటేనే కొత్త వాతావరణం, కొత్త మనుషులను చూస్తేనే కామెడీ పుట్టుద్ది. కానీ 4 గోడల మధ్య పెట్టి కామెడీ చేయమంటే 24 గంటలు ఊడి చేయలేడు అంత హైలైట్గా. మాధురి గారు స్టార్ట్ అయింది. మాధురి గారు అన్ఫేర్ అయితే బిగ్ బాస్ చెప్పేవాళ్ళు కదా ఉదయాన్నే మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత. చెప్పలేదంటే అన్ఫేర్ కాదు, దొంగతనం చేసుకోవచ్చని. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే తెలుసా, కళ్యాణ్ జేబులో ఉన్నాయి, మేము లాక్కొని పీక్కొని చేస్తామంటే లాక్కొని పీక్కొని చూద్దాం ఏమంటున్నావు అంటే లీడర్గా కనపడుతుంది, ప్రాపర్ లీడర్గా ఇక్కడ ఆవిడ. నెక్స్ట్ మాధురి గారు మొన్నేమో వీడు క్యాప్టెన్ అవ్వడానికి వీడు అనేది గౌరవం అంటే ఏం పడట్లా ఆవిడికి. గౌరవం మన క్యాప్టెన్సీ టాస్క్లో మీరు వీకెండ్ నాకు స్ట్రాంగ్ ప్లేయర్ కావాలని తీసుకోలేదు, అప్పటి నుంచి కక్ష పెట్టుకుని ఆవిడ. వీడు అట్లా అంటాడు. ఈరోజు ఏమో ఫెయిర్నెస్ కోసం మాట్లాడతాడు వీడు. ఏం మాట్లాడుతాడు ఫెయిర్నెస్, ఆడేది ఫెయిర్నెస్ అది ఇది అనేసి మాట్లాడుతుంది. నెక్స్ట్ సంజన గారు లోపల డిస్కషన్ జరుగుతుంది బాత్రూంలో. ఈ పర్టికులర్ పాయింట్లో చాలా వరకు చాలామందికి తప్పుగా అనిపించవచ్చు సంజన గారు, కానీ నాకు ఎందుకో ఈ పర్టికులర్ వర్షన్లో ఈ పర్టికులర్ పాయింట్లో సంజన గారిది పెద్దగా తప్పు లేదేమో, దీన్ని వేరేగా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది, ఆ వేరే యాంగిల్లో ఆలోచించుకునే ఛాన్స్ వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. మనమే థింక్ చేసుకుని వేరే యాంగిల్లో తీసుకుపోవచ్చు దాన్ని. కానీ నాకెందుకో దాంట్లో తప్పు లేదని అనిపించడానికి రీజన్స్ కూడా చెప్తాను. సంజన గారిది బాత్రూంలో మాట్లాడుతున్నాయి, అలిగి ఆటలాడితే బాధగా ఉంటుంది ఇక్కడ, 2 వీక్స్ ఇమ్యూనిటీ నాట్ ఏ జోక్, 7th వీక్లో ఉన్నామమ్మా అనేసి మాధురి గారితో అంటారు. అనగానే సంజన ఇక్కడ తనుజ సూపర్ అనిపించింది, అదే మన మాధురి గారు సూపర్ అనిపించింది. ఏం తెలుసా, నువ్వు 7th వీక్ అంటే 1st వీక్లో నామినేషన్లో ఉన్నావు, లేని పరిస్థితి ఏంది మా వాళ్ళు, స్టాండ్ తీసుకుని మాట్లాడదాం వాళ్ళకి బాగుంది. నెక్స్ట్ సంజన గారు బాత్రూంలో డిస్కషన్ జరిగింది. ఇమాన్యుల్ తంటూ కళ్యాణ్తో ఫైట్ చేసి తీసుకుంటామనేసి మన వాళ్ళు అన్నారు. 5-6 మంది దూకేసి లాగేసి పీకేసి తీసుకోవచ్చు, ఏం పెద్ద విషయం కాదు. అది మా క్లాస్ కాదు, అది మా క్లాస్ లేదు అంటే మా క్లాస్ కాదు అని ఆవిడ ఉద్దేశం. మా క్లాస్ కాదని చెప్పా, ఎందుకంటే మన స్టాండర్డే కాదది, మన స్టాండర్డ్ కాదది, బయట ఆర్టిస్ట్ మనం ఆవేశపడి తీసుకోవద్దు అనే పాయింట్ ఏదో అది కొంచెం నెగిటివ్గానే కనపడుద్ది. కానీ నాకు దాన్ని వేరే రకంగా కనపడడానికి రీజన్ ఏంటంటే తన క్లాస్ కాదు అంటే, అండ్ మనం ఆర్టిస్టులు అనేది ఇక్కడ ఆర్టిస్టులు మనం గొప్పలం వేరే వాళ్ళు గొప్పలు కాదనే ఉద్దేశం కాదనేది నా ఉద్దేశం. ఏంటంటే ఆ లాక్కొని పీక్కొని ఆడుతూ ఉన్నప్పుడు దెబ్బలు తగిలితే ఆర్టిస్టులకి ఇబ్బంది అనే సెన్స్లో చెప్పింది. ఆ డెలివరీ వేరే రకంగా వెళ్ళింది ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు, వచ్చిన ఫీలింగ్. కానీ దీంట్లో కొంచెం స్టాండర్డ్ అన్న ఫీలింగ్ ఏదైతుందో ఆ స్టాండర్డ్ కాదు మనది అనేది ఇది కొంచెం అబ్జెక్షనబుల్గా అనిపించింది. స్టిల్ మనం ఆర్టిస్టులు అనే పదం అక్కడ వాడినప్పుడు దెబ్బలు తగులుతాయనే ఇంటెన్షన్, దట్టు అక్కడ 5-6 మంది లాక్కొని పీక్కొని లాగడానికి ట్రై చేస్తామంటే వద్దన్న ఆనందం చూస్తే లాక్కోవడం పీక్కోవడం అంటే ఆర్టిస్టుకు లాక్కోవడం పీక్కోవడం అంటే దెబ్బలు తగులుతాయి, ఇంజురీస్ అవుతాయి, మనకి ఇబ్బంది అనే ఫీలింగ్తో అన్నారని. కానీ దీంట్లో నేను మరీ డెప్త్గా వెళ్ళి తప్పట్టాలనే సిచ్యువేషన్ నాకైతే కనపడలేదు సంజన గారిలో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. మీకు ఎంతమందికి, నాకు చాలా మందికి తప్పుగా అనిపించవచ్చు ఏదైనా ఎలా అన్నదని. నాకైతే ఆవిడన్న పదాలన్నీ కలుపుకుంటే ఆర్టిస్ట్ 5-6 మంది లాక్కునేది పీక్కునేది గమనిస్తే ఖచ్చితంగా క్లాస్ అంటే మనం లో క్లాసు హై క్లాస్ కానీ చూడబల్లే, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. సెలబ్రిటీస్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఇది అలాంటి క్లాసుల్లో భాగంగా వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ మాట్లాడింది, డిస్క్రిమినేట్ అనొచ్చాయా, వాళ్ళని విడగొట్టి మాట్లాడింది అన్న ఫీలింగ్తో క్లాస్ అని వాడింది. కానీ అది వేరే రకమైన క్లాస్ అయితే కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కంపేర్ చేస్తే అలాగే అర్థమైంది. మీకు ఎంతమందికి అర్థమైంది లేదు, మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. నిజంగా తప్పుగా అనిపించింది మీకు, అనిపిస్తే చెప్పండి. బయట మాత్రం వీళ్ళు తప్పుగా అనుకున్నారు, తప్పుగా అనుకోవడంలో కూడా తప్పలేదు. ఎందుకంటే చాలాసార్లు ఆవిడ తప్పుగానే మాట్లాడారు కాబట్టి. సంజన గారు కూడా ఏం మాట్లాడుతున్నారంటే బయట దివ్య గారు వినేసి వచ్చి చెప్తున్నారు ఏమని, బయట అది మా క్లాస్ కాదు ఆర్టిస్టులు అనేసి అంటుందంటే, కళ్యాణ్ ఏం క్లాస్ గురించి మాట్లాడుతున్నాడు, మాధురి సూపరేడా, ఇలాంటి ఎక్స్ట్రాలు తగ్గించుకోమని చెప్పు, కాలుతుంది నాకు ఏమనుకుంటుంది అది అని. ఎందుకంటే వీళ్ళు విన్న దాన్ని బట్టి వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం తప్పలేదు, ఎందుకంటే ఆవిడ చాలాసార్లు నోరు జారి మాట్లాడారు కాబట్టి. నెక్స్ట్ కళ్యాణ్ అందరికీ తెలుసు ఈరోజు ఏదో మాట్లాడితే సరిపోద్దా, ఒకప్పుడు దొంగతనాలు చేసి అన్ని చేసింది ఎవరు అన్ని చేసింది, నమ్మద్దు ఎవరు నమ్మకూడదు అనేసి బోర్డు కూడా వేసింది ఎవరు, ఆవిడ మాట్లాడుతుంది ఇవన్నీ. తర్వాత అయిపోయింది ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత రీతు చౌదరి గౌరవ్తో బాత్రూంలో ఎత్తుకోంది. గౌరవ్ ఇది మనతో ప్లాన్ చేద్దామంటే గౌరవ్ అంటుంది బిగ్ బాస్ ఎవరిని నమ్మకూడదు, బిగ్ బాస్ వెళ్ళిపోయిన తర్వాత. నెక్స్ట్ రమ్య ఎమాన్యుల్ కోసం సాంగ్, ఇది బాగా ఫన్నీగా అనిపించింది. ఎమాన్యుల్ కోసం సాంగ్ పాడింది, ఓ సిపాయి, దానికి ముందు లైన్స్ గుర్తులేవు, బాగా పాడింది, బాగా ఏం కదా ఓకే. పాడిన తర్వాత ఎమాన్యుల్ ఎలా ఉంది పాట అంటే బాగుంది. రమ్య ఫీల్ అయ్యావా, ఫీల్ ఇన్ ద సెన్స్ బాధపడ్డం కాదు, బాగా ఆ సాంగ్ని ఫీల్ అయిపోవా లోపల నుంచి అంటే ఫీల్ అయ్యా, ఎందుకు అడిగాను సాంగ్ అనేసి ఫీల్ అయ్యాను, బాగా అనిపించింది. నెక్స్ట్ నిఖిల్ గౌరవ్ స్టోర్ రూమ్లో డబ్బులు వస్తాయేమని కొట్టేద్దామని ప్లాన్ చేసుకుంటారు.
తనుజ గారు సుమన్తో పెట్టి గట్టి ప్లేస్లో పెట్టాం, ఎప్పుడు కనుక్కోలేడని ఇక్కడ పాత్రలో ఉండి మాట్లాడారు వీళ్ళిద్దరూ, బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి బిగ్ బాస్. సంజన మీ గ్యాంగుల మధ్య ఈవిడ బిగ్ బాస్కి చెప్తున్నారు, బిగ్ బాస్ ఇది అన్ఫేర్, బిగ్ బాస్ క్లియర్లీ అన్ఫేర్, బిగ్ బాస్ వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్ అని చెప్తుంటే మీ గ్యాంగులు చూసుకుంటున్నాను. దొంగతనం మీన్స్ ఫెయిర్ అంతే, ఆ టాస్కే అలాంటిది. బిగ్ బాస్ చెప్పాడు ఏదైనా చేయండి, మీరు ఎదవలు దొంగలు, మీరు ఎంత నీతి లేకుండా ఆడాలి అన్నాడు. దాంట్లో ఇంక నీతి న్యాయం ఏమి లేదు. ఎటుసార్లు అని తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు, అన్ని అబద్ధాలని చెప్పచ్చు, ప్రామిస్ చెప్పి తప్పచ్చు, ఏదైనా చేయొచ్చు ఆ క్యారెక్టర్లో ఉండి. తర్వాత తనుజ గారు దివ్యతో మాట్లాడుతూ నేను ఎక్కడి నుంచి తీసానో అక్కడ వెతుకుతున్నాడు. డెమాన్ ఏం చేస్తున్నాడు, డెమాన్ కూడా ఎఫర్ట్స్ పెట్టాడు పాపం, కానీ దొరకలే. ఏం చేస్తాడు, అందరిని అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు, 50 రూపాయలు కూడా అడుగుతాడు లైవ్లో. డెమాన్ 50 ఉంటే ఏంటి అంటాడు పాపం, ఆడ ఎంత వచ్చిందో తెలియదు కదా, 50 ఇవ్వండి అంటే ఈడు. సో ఎఫర్ట్స్ పెడుతున్నాడు పాపం. ఈవిడ ఎక్కడైతే దాచిపెట్టిందో ప్రీవియస్గా దాచిపెట్టిన ప్లేస్ని కనుక్కొని వచ్చి అక్కడ ఎతుకుతుంటే ఆ లోపల తీసేసింది తనుజ నైస్గా. అది చెప్తుంది దివ్యతో, వాడు చూసావా నేను ఆల్రెడీ అంతకుముందు పెట్టిన ప్లేస్లో ఎతుకుతున్నాడు, నేను ఆల్రెడీ తీసేసాను. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ డెమాన్ ఇప్పుడు చూడండి, ఆ షాపులు పెట్టాడు, ఆ షాపులు ఏంటో, ఆ పానీపూరి ఏంటో, ఆ బిస్కెట్లు ఏంటో, ఆ కాఫీ ఏంటో, వీళ్ళు గద్దలు కాకులు పొడుచుకొని తింటారు చూడండి, గింజలు పడితే అట్లా వెళ్ళేసి వీళ్ళందరూ కంటెస్టెంట్స్ ఆ బిస్కెట్లు తిన్నాటికి ఆడికి పోయి ఆ కండవలు మార్చుకొని సిల్లి జోకులు వేసుకుంటా చీప గందరగోళం అయిపోయి గలబా అన్ని మైకులు ఒకేసారి మిక్స్ అయిపోయి అన్ని నాన్ సింక్స్లో సింక్ లేకుండా మాట్లాడతా ఏందేందో జోకుల్లాగా పెద్దగా అరుచుకుంటా డ్యాన్సులు వేసుకుంటా చిరాకు పుట్టించారు ఈ 10 నిమిషాలు. ఏమీ లేదు అక్కడ. బిగ్ బాస్కి కూడా చిరాకు పుట్టింది, ఆడియన్స్ కూడా చిరాకు పుట్టింది. ఏంట్రా ఆ టాస్క్ ఏంటి, అది ఏంటి, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవడు పెద్ద బాడీ బిల్డర్ని తీసుకొచ్చి కాఫీలు టీలు దాపిస్తా ఆ పానీపూరీలు టాస్క్ ఏంది స్వామి, ఫిజికల్ టాస్క్ పెట్టగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను బాధపడడానికి తమ్ముళ్ళు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ సోమవారం ఏమన్నా నామినేషన్ జరిగి అందరూ ఫైర్ అయ్యారు, అందరికీ గొడవలు వస్తే నెక్స్ట్ డే అల్లాడిచి కుమ్ముకునే టాస్క్ ఏదైనా పెడతారా నాయన అనుకుంటే ఏంది ఆ టాస్క్, ఇదే ఆ టాస్క్. అందరూ మేసాలు పెంచుకొని గడ్డాలు పెంచుకొని టిర్రి అంటే ఏదైతే మాట్లాడుకుంటా ఏదో కామెడీ, అది కామెడీగా కూడా సెట్ అవ్వట్లా. అని సిల్లీ టాస్క్ ఒకటి పెట్టాడు. అదేం స్వామి, అంతమంది బాడీ ఉండే వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఫిజికల్ టాస్క్ పెట్టాలి కదా. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఫైర్తో పెట్టినట్టే గొడవలు వచ్చినాయి, గొడవలతో రీజన్స్ దొరికి నెక్స్ట్ వీక్ నామినేషన్లు కూడా బాగుండే. ఈ పర్టికులర్ వారంలో ఈ కామెడీ టాస్క్లో మహా అయితే ఏం రీజన్స్ వస్తాయి చెప్పమంటారా? నెక్స్ట్ వీక్ రాబోయే రీజన్స్, నువ్వు మాట ఇచ్చావు నాకు 500 ఇస్తా అని చెప్పి నీ కాడ 10,000 వస్తే అబద్ధం చెప్పి 6,000 వచ్చినాయి అని చెప్పి నాకు తక్కువ ఇచ్చావు. దానికి మనం జడ్జిమెంట్ ఏమిస్తుంది తెలుసా? అరే ఆ టాస్కే అలాంటిది ఏమైనా ఆడొచ్చు అన్నప్పుడు దాంట్లో నామినేషన్ రీజన్స్కి జడ్జిమెంటే లేదు. ఏ నామినేషన్ రీజన్ ఇచ్చినా ఈ టాస్క్ రిలేటెడ్గా వాళ్ళు దొంగలు ఏదైనా చేయొచ్చని బిగ్ బాస్ చెప్పినప్పుడు నువ్వు ఆ రోజు మా టీంలో ఉన్న తెలిపేమంటారు, అరే వెళ్ళొచ్చు, నువ్వు ఆ రోజు ఎక్కువ ఇవ్వాల్సింది మాట ఇచ్చి ప్రామిస్ చేసి తక్కువ ఇచ్చావు, అదేం రీజన్ అవుద్ది? నువ్వు ఎన్నైనా అబద్ధాలు చెప్పుకో నీతి నిజాయితీ లేదురా నీకు అనేసి బిగ్ బాస్ చెప్పాడు దొంగమని. మరి ఎక్కడ నామినేషన్ రీజన్ ఏ సందులో నుంచి వస్తుంది? ఏ సందు గొంతులో నుంచి కూడా నామినేషన్ రీజన్ రాదు ఈ పర్టికులర్ టాస్క్లో. మరి ఎలా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ బాగుంటాయి? అదే ఫిజికల్ టాస్క్ పెడితే నామినేషన్ రీజన్ బాగుంటుంది, నెక్స్ట్ వీక్ బాగుంటుంది, అంతా హైలైట్గా ఉండేది. అందరికీ గొడవలు వచ్చి బాగా ఫ్రస్ట్రేషన్తో ఉన్న వాళ్ళని ఉస్కం అంటే కొట్టుకుని తట్టున్నారు. భలే ఉండే స్వామి, చెడగొట్టేశారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇదేం టాస్క్ అని అసలు మోస్ట్ బోర్ ఫీల్ అయిన ఎపిసోడ్ ఇదే ఈ పర్టికులర్ వీక్లో, ఈ పర్టికులర్ సీజన్లో. మీకు అంతమంది కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎంత బోర్ కొట్టిందంటే వీళ్ళు ఆడికి పోయి వీళ్ళు ఏడికి వచ్చి ఆ డబ్బా ఎత్తుకొని ఈ డబ్బా ఎత్తుకొని దాచి పెట్టుకొని తిరిగి ఏంది ఇది గలీజ్ ఆట. బిగ్ బాస్ కూడా మండి పాస్, ఇంకా మీకు దండం అవన్నీ బాక్సులు లోపల పెట్టి కొంతసేపు అది పాస్ చేస్తున్నా అని చెప్పండి. ఎందుకంటే అది వర్కౌట్ కావట్లేదు, కంటెంట్ రావట్లేదు. ఏమన్నా అంటే అది కంటెంట్ రావట్లేదు అనుకుంటా, వదిలేనిలేని అయిపోయిన తర్వాత నెక్స్ట్ గౌరవ్ చూడండి, బిగ్ బాస్కి ఎంత బోర్ కొట్టిందో వీళ్ళు ఎంత బోర్ కొట్టించారో లోపల కంటెంట్ లేక అందరూ పడుకున్నారు. సంజన గారు, సాయి, సుమన్ శెట్టి గారు, రమ్య వీళ్ళందరూ పడుకున్నారు. ప్రతి ఒక్కరు 5-6 మంది పడుకొని నిద్రపోతూ ఉన్నారు ప్రశాంతంగా బెడ్రూమ్లో. సుమన్ అయితే కూడా పెద్ద గురకలు పెడుతున్నారు నాన్ స్టాప్గా పెట్టి నిద్రపోతూ ఉంటే కుక్కలు మురిగిన తర్వాత గౌరవ్ గుడ్ బాగా క్యాప్టెన్సీలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎవరు ఏది చేసినా అక్కడికి వచ్చిన థింగ్స్ కానీ ఆ బిస్కెట్లు కానీ లోపల పెట్టినప్పుడు మాధురి గారు దాచిపెట్టుకుంటుంటే పెరుగు ఇవన్నీ కానీ గమనించడం, అబ్జర్వ్ చేయడం, అవన్నీ పెట్టేటప్పుడు ఎవరిని తీయొద్దని చెప్పి నీట్గా బాగా చేస్తున్నాడు క్యాప్టెన్సీ. ఖచ్చితంగా గుడ్, హీఈస్ డూయింగ్ గుడ్. కానీ సుమన్ అన్న అట్టర్ ఫెయిల్యూర్ యాజ్ ఎ క్యాప్టెన్. ఆయనకు తెలియదు అమాయకుడు అంటే సరిపోదు, రూల్ ఈజ్ రూల్. టాస్క్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఇద్దరు క్యాప్టెన్స్ ఉన్నప్పుడు ఇద్దరు పట్టించుకోవాలి. ఆయన ఏం పట్టించుకొని హ్యాపీగా ఉండి క్యాప్టెన్గా ఉండి గురకలు పెట్టి నిద్రపోయి వచ్చి అడిగితే గురకలు పెట్టి నిద్రపోయిన తర్వాత లేదు నేను నిద్రపోవాలా అడుగు అనేసి అడుగు అని ఎవరు అడుగుతుంది తెలుసా? ఆల్రెడీ నిద్రపోయి లేచిన
సాయిని అడుగుతుండ్రు, ఇద్దరు నిద్రపోయాను, అడుగుంటే లేదని అతను కూడా అంటాడు. ఇవన్నీ హైలైట్ ఇదే, జస్ట్ రిలాక్స్ నిద్రపోలే, జస్ట్ రిలాక్స్ అంటారు. సో సుమన్ అన్న ఓవరాల్గా క్యాప్టెన్గా ఫెయిల్ అయిపోయాడు. అసలు ఏది పట్టించుకోవట్లా, గౌరవ్ ఈజ్ డూయింగ్ గుడ్. ఇది నాకు తెలిసి నాకు సార్ ఖచ్చితంగా అడుగుతారు సుమన్ శెట్టిని. ఎందుకంటే ఇతను సీరియస్గా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ప్రతిసారి పొగడమే కాకుండా తప్పు పడతారు అనేసి నాకు అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక టాస్క్ పెట్టారు మామ. ఈ టాస్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కానీ మాట్లాడదాం. ఏం టాస్క్ అంటే చూడండి, అక్కడున్న బాడీ బిల్డర్స్ ఎవరు, ఆ బాడీ బిల్డర్స్తో ఆడిన ఆట ఎవరు చూడండి. ఒక్కొక్కరు భయంకరమైన కట్టట్టు. దానికి బిగ్ బాస్ ఇచ్చిన డిస్క్రిప్షన్కి నాకు చిరాకు దొబ్బింది మామ. మీరు గోండాలు కదా, వీళ్ళు వీధి రౌడీలు కదా, గోండాలే వీధి రౌడీలు అని చెప్పాడు కదా. మీలాంటి వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన డిస్క్రిప్షన్ చదువుతానండి. ధమాకా కిక్ ఆ టాస్క్ పేరు. కళ్ళల్లో దమ్ము ఉండాల్సిన లక్షణాలు గ్యాంగ్స్టర్స్, వీళ్ళందరూ గ్యాంగ్స్టర్స్ కదా, కాళ్ళల్లో దమ్ము ఉండాల్సిన లక్షణాలు, కాళ్ళల్లో దమ్ము చూపించే టాస్క్ అంటది. అదే కాళ్ళల్లో దమ్ము చూపించే టాస్క్ ఏదైనా రన్నింగ్ పైసేదో, పరిగెత్తేదో, కొట్టుకునేదో, ఏదైనా తోసుకునేదో ఉంటే కాళ్ళల్లో చేతుల్లో దమ్ము. అరే నీ చెప్పు తీసుకెళ్ళి దానికి తగిలించాలి అనేది కాళ్ళల్లో దమ్ము అని పెట్టిండంటే బిగ్ బాస్. అది గ్యాంగ్స్టర్కి. అది ఎలా డిజైన్ చేయాలనిపించింది నాకు అర్థం కదా. దానికి ఆ టాస్క్లో భాగంగా ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కసారి వెళ్ళి రౌండ్ 1 నేను ఆదిరెడ్డి సోదిరెడ్డి వెళ్తే ఆదిరెడ్డి కాలు ఎత్తి పంగా ఎత్తి పెడతాడా, ఈయనొచ్చి పంగా పైకి పెడతాడా అని చూసి ఎవరు పైకి పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ టాస్క్లో గెలిచినట్టు. రౌండ్ 1 నెక్స్ట్ మళ్ళీ ఆదిరెడ్డి సోదిరెడ్డి లాగా ఇంకొకటి వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరు సేమ్ కాళ్ళు ఎత్తి అప్పన పంగా ఎత్తి పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరు అనేది అవుద్ది. అది టాస్క్, అంతకుమించి ఏమీ లేదు. ఆ టాస్క్లో ఎవరెవరు హైట్లో పెట్టారో దాన్ని పట్టుకొని చేస్తారు ఆ టాస్క్లో. అలా 5 రౌండ్లు ఆడారు. 5 రౌండ్లో రెడ్ టీమే గెలిచింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే మనోడు గౌరవ్ చేయబోయి కింద స్లిప్ అయిపడింది. తర్వాత సరికి నిఖిల్ హైట్లోనే పెట్టాడు, తనుజ గారు కూడా ఓకే పెట్టారు. తర్వాత సరికి ఈవిడ దివ్య గారు కూడా ఓకే. కళ్యాణ్ వచ్చేసరికి ఆల్రెడీ ఆ రౌండ్లో ఆపోజిట్ వాళ్ళు పెట్టింది అసలు ఊడిపోయింది కాబట్టి జస్ట్ అట్లా పెట్టేశాడు. ఇక్కడ హైలైట్గా పాపం డెమాన్ పవన్ చాలా హైట్లో, అతను హైట్ తక్కువ, చాలా హైట్లో పెట్టాలని ట్రై చేసి జారి కింద పడ్డాడు. ఎగిరి పెట్టాలనుకోవడం ఎఫర్ట్స్ గుడ్, జారి కింద పడితే అందరూ నవ్వుతారు, ఇంక్లూడింగ్ విత్ రీతు చౌదరి గారు కూడా అందరూ నవ్వుతారు. అది నవ్వుచ్చేలాగే ఉంటుంది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మోస్ట్ డీసెంట్ వేలో బిహేవ్ చేసి కన్సర్న్ చూపించిన రమ్య గారు మనసు దోచుకున్నారు నాకు అనిపించింది. వెరీ గుడ్ అనిపించింది. అందుకే తమ్ముళ్ళు పెట్టాలనిపించింది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నేను అబ్జర్వ్ చేశాను. మీరు వెళ్ళి మళ్ళీ ఎపిసోడ్లో అబ్జర్వ్ చేయండి. అమ్మాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ రమ్య గారివి అందరూ ఎగతాళిగా ఎకిలిగా నవ్వినట్టు ఉంటారు అని. అలా నవ్వుతున్న టైంలో రమ్య ఇక్కడుండి డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసి కాళ్ళు మోకాళ్ళ దగ్గర తురుస్తూ ఏమైనా ఏమైందని అడుగుతా, ఏం కాదు ప్రాబ్లం లేదు రా అని తీసుకొని నడిపించుకొని వచ్చి ఇక్కడ నిలబడి ఇలా భుజం తట్టి వెళ్తుంది. రీతు చౌదరితో సహా నవ్విన టైంలో ఈ పర్టికులర్ టాస్క్లో ఆవిడ బాగా అనిపించారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు, అతను పడి నవ్వుతుంటే మిగతా వాళ్ళందరూ ఆవిడ బిహేవ్ చేసిన విధానం బాగా అనిపించింది. మీకు ఇది సిల్లీగా అనిపించవచ్చు, కానీ మీరు ఎపిసోడ్ చూడండి, నాకు అనిపిస్తుంది. మీరు ఇంకోసారి ఎపిసోడ్ చూడండి, ఒరే కరెక్టే అనిపిస్తుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదో కంటెంట్ కోసం చేసింది కాదు, క్లియర్గా కంటెంట్ కోసం చేసింది నేను పట్టేసుకుంటా. ఆవిడ క్లియర్గా ఇంటెన్షనల్గానే అయ్యో పడ్డాడే అని కన్సర్న్ చూపించి తీసుకొని వచ్చింది. నవ్వురు అలా అమ్మాయికి, మిగతా వాళ్ళందరిలాగా నాకు భలే అనిపించింది ఈ పర్టికులర్ టైంలో. ఆ తర్వాత టీం గెలిచేశారు. గెలిచిన తర్వాత రెడ్ టీం నుంచి ఇక్కడ బాగా అనిపించింది రీతు చౌదరి చెప్పిన సిల్లీ పాయింట్ ఒకటి. ఈ రైమింగ్లు చెప్తున్నారు కదా ప్రతిసారి. రెడ్ టీం నుంచి మనోడు ఆ పక్క వెళ్ళిపోయాడు, రామూరావుతాడు వెళ్ళిపోయాడు. అక్కడ డిస్కషన్ పెట్టుకున్నాడు, వాళ్ళ టీం సైడ్ ఆడాడు, ఓడిపోయాడులే. పైకి పెట్టాలనుకుంటే జారి కింద పడింది. తర్వాత ఓడిపోయిన తర్వాత రీతు రెడ్ టీం నుంచి వెళ్ళాడు రాము టీముని చేశాడు రెడ్ అటు ఓడిపోయిందని చెప్పినట్టు రెడ్ అంట. నెక్స్ట్ అడ్డుకుంటున్న రెడ్ టీం ఏమైందంటే డబ్బులు స్టోర్ రూమ్లో వస్తాయి, ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నట్టు స్టోర్ రూమ్లో వచ్చిన డబ్బులు కొట్టేయాలనేసి ప్లాన్ చేస్తున్నారు. కానీ లోపల కళ్యాణ్ ఉండి ఆపేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టోర్ రూమ్లోని తీసుకొని వచ్చి బెడ్రూమ్లో దాచిపెట్టిన తర్వాత మళ్ళీ దివ్య వచ్చి లేదని చెప్పిన తర్వాత అవి తీసుకెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఇక్కడ అతను కూడా దివ్యాని ఫస్ట్ బయటకు పంపించి అతను ఎక్కడో పెట్టినటువంటి తీసి దివ్య నూరా అని చెప్పి దివ్యకి ఇస్తే దివ్య కూడా ఎక్కడో దాచిపెట్టుకున్నారు. సో దాచిపెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే వీళ్ళని ఓడిపోయిన టీం మెంబర్స్ గెలిచిన టీం మెంబర్స్ని భుజాల మీద ఎత్తుకొని తిరగాలి. నిన్న టాస్క్లు ఏంది, ఓడిపోయిన టీం మెంబర్స్ని స్విమ్మింగ్ పూల్ లీడర్ని స్విమ్మింగ్ పూల్ తోసేయచ్చు సెలబ్రేషన్స్. ఈరోజు ఓడిపోయిన లీడర్ గెలిచిన లీడర్ని భుజాల మీద ఎత్తుకొని తిరగాలంటే లీడర్ తిరగాలన్నట్టుగా అనిపించింది నాకు. లేకుంటే వీళ్ళు తిరగాలనే లీడర్ కాదా టీమ్మేట్సా ఏమో.
ఓవరాల్గా వీళ్ళందరూ ఎత్తుకొని కొంతసేపు మాధురి గారిని తిప్పారు. మాధురి గారు క్యాప్టెన్గా, మాధురి గారు లీడర్గా బాగా చేస్తున్నారు. అంటే దొంగ వ్యవహారం, దొంగ ప్లాన్లు కూడా బాగా చేస్తున్నారు. గుడ్. దాంతోపాటుగా ఈ పర్టికులర్ డేలో నాకు రమ్య గారు బాగా అనిపించారు. అండ్ ఈ టాస్క్ ఏంట్రా స్వామి అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. మీకు వచ్చిందో లేదో మీరే కామెంట్ చేయాలి. అంతకు మించి ఈ వీడియోలో చెప్పాల్సింది కానీ చేయాల్సింది కానీ పెద్దగా ఏమీ లేదు. తనుజ వల్ల ఈ తనుజ గారి డిస్కషన్ జరుగుతుంది. మాధురి గారికి తనుజ గారికి ఏమనిపిస్తుందంటే, గ్రూప్ డిస్టర్బ్ అవ్వకూడదు, నువ్వు కొంచెంసేపు యాక్టింగ్ చేద్దాం, అంతా ఫెయిర్గా ఇవ్వలేదు. నిజంగా ఫెయిర్గా ఇవ్వలేదు. నేను ఏంటో చెప్పాను కదా, 10,000 వస్తే 6,000 అని చెప్పి ఫెయిర్గా లేకుండా చేస్తున్నారు. అది ఆటలో తప్పేం లేదు. వీళ్ళందరూ అబద్ధాలు చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, దొంగలు కాబట్టి. నువ్వేం వద్దు, ప్రస్తుతం గ్రూప్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ పాయింట్ కరెక్ట్. గ్రూప్లో హైయెస్ట్ మెంబర్స్ ఉంటే కంటెంటర్స్ అవుతారు. కాబట్టి గ్రూప్ డిస్టర్బ్ అవ్వకుండా ఎంతో కొంత ఇచ్చుకుంటాను, నచ్చ చెప్తుకుంటా వెళ్దాం. ఇవన్నీ వద్దు, నీ దగ్గర హైయెస్ట్ ఉంది కదా ఎందుకు అనేసి ఆవిడ ప్లాన్ బాగానే ఉంది. తర్వాత తనుజ ఈ పర్టికులర్ టాస్క్ 5 మంది ఆడారు. సో 2,000 రూపాయలు కదా, 5 మంది ఆడారు కదా, వీళ్ళకి ఎంత షేర్ వస్తుంది అనేది డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి ఎత్తుకొని తిరగమన్నాడు. ఎత్తుకొని తిరిగిన తర్వాత అయిపోయింది. సో అది ఎపిసోడ్. ఈ పర్టికులర్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అండ్ ఎవరు నచ్చారనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి మామ. 9 లక్షల సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. 9 లక్షల సబ్స్క్రైబర్స్ అయిపోతే 1 మిలియన్ కూడా కొట్టేస్తాం. కష్టపడదాం అనుకుని బాగా చేద్దాం, ఎంటర్టైనింగ్గా చేద్దాం, విచ్చలవిడిగా చేద్దాం అనుకుంటే ఈ పర్టికులర్ టాస్క్లు ఈ వీక్ సరిగ్గా లేదు. నేనేం చేయమంటారు చెప్పండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ. లైక్ చేసి ఎండ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మామ. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. దాంట్లో 2,65,000 మంది బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్నారు. దాంట్లో బీభత్సమైన అప్డేట్స్ పెడతా ఉంటారు. ఆల్రెడీ అమర్ అండ్ అర్జున్ అంబటి వీళ్ళు హౌస్లోకి వెళ్ళారు క్యాప్టెన్సీ టాస్క్లో సంచాలకులుగా. సో వీళ్ళిద్దరు హౌస్లోకి వెళ్ళారు, ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళారు అనేది మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఆల్రెడీ ఎప్పుడు మధ్యాహ్నం పూట పెట్టాను, సాయంత్రం పూట. అలాంటి అప్డేట్స్ కానీ రేపేం జరగవచ్చు అనే అప్డేట్స్ కానీ లైవ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్గా జరిగినప్పుడు లైవ్ చూడండి భలే వస్తుంది, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఫ్లట్టింగ్ జరుగుతుంది అనే పాయింట్స్ అని ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు దాంట్లో అప్డేట్ చేస్తుంటారు. 2,65,000 మంది ఉన్నారు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అయ్యి స్టోరీస్లో చెక్ చేస్తే దాంట్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లవ్ యూ, బాయ్.